ఛానలుకి స్వాగతం. ఇక్కడ 5 నంబర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, అంటే 1 నుంచి 5 నంబర్స్ మీకు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎవరో ఒకరి పేరును తలుచుకుంటూ ఒక నంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అయితే చూస్తూ ఉండగానే వారి మనస్సులో మీ గురించి వారేమనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది. అంటే మీరు ఒకసారి ఒక వ్యక్తిని ఊహించుకొని ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మరొక వ్యక్తిని ఊహించుకొని మరొక నంబర్, అంటే అదే నంబర్ని 2 సార్లు కూడా 2 వ్యక్తులకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసినట్లయితే వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అంటే వారు ఎవరైనా కావచ్చు, అంటే మీ యొక్క జీవితంలోని వ్యక్తులు కావచ్చు, మీ జీవితంలోకి రావాలి అనుకుంటున్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే వారు మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు ఆశపడుతున్న వ్యక్తులు కావచ్చు, జీవిత భాగస్వామి కానీ, మీ యొక్క సన్నిహితులు, ఆప్తులు, ఇలా ఎవరైనా సరే, మీ కుటుంబ సభ్యులోని వారైనా సరే, ఎవరో ఒకరి పేరును తలుచుకుంటే మీరు ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు మనసులోనే తెలిసిపోతుంది. మీరు ఈ విధంగా నంబర్ని సెలెక్ట్ చేసుకునే ముందు, అంటే 1 నుంచి 5 నంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, ఈ విధంగా నంబర్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి. 1 నిమిషం పాటు ధ్యానించుకోండి. ఆ తర్వాత మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో, అంటే ఏ వ్యక్తి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ వ్యక్తిని కూడా ఒక్కసారి మీరు మనసులో ఊహించుకోండి. ఈ విధంగా ఊహించుకున్న తర్వాత మీరు నంబర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఎవరైతే ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో, అంటే మీకు ఇష్టమైన ఎవరో ఒక వ్యక్తిని కానీ, లేకపోతే ఇష్టం లేని ఎవరో ఒక వ్యక్తిని కానీ తలుచుకుని 1 నంబర్ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తే కనుక వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. అలాగే మీ నుండి కూడా అదేవిధంగా వారు ప్రేమను ఆశిస్తున్నారు. మీ మధ్య అంతరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు ఇగో అనేది కూడా అడ్డం వస్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే మీ మనసులోని మాట వారికి చెప్పటానికి, అంటే అది ఎటువంటి అభిప్రాయమైనా సరే అండి, అంటే ఇది లవ్వర్స్కి మాత్రమే కాదు, అందరికీ కూడా వర్తిస్తుంది. మీరు వారి గురించి ఏదైనా విషయం వారికి చెప్పటానికి కావచ్చు, వారు మీతో చెప్పటానికి కావచ్చు, ఇగో అనేది అడ్డం వస్తుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా 1 నంబర్ని తలుచుకున్న వారు ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో వారితో అత్యంత సన్నిహితంగా మీరు ఉండాలని ఆరాటపడుతున్నారు. అలాగే వారు కూడా మీతో అత్యంత సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఓపెన్ కాలేకపోతున్నారు. అంటే మీ మధ్య కొన్ని మనస్పర్ధలు కూడా కొన్ని సందర్భాల్లో వస్తూ ఉన్నాయి. అలాగే 3వ వ్యక్తి మీ మధ్య ప్రవేశించి మీ మధ్య గొడవలు క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ గొడవలు అన్నీ కూడా తగ్గించుకున్నట్లయితే, మీ మధ్య ఉన్న ఈగోను పక్కన పెట్టినట్లయితే మీ బంధం చాలా కాలం పాటు కొనసాగుతుంది. అలాగే మీ జీవితంలో మీకు పొంచి ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి మీరు ముందుకు సాగగలుగుతారు. అలాగే 3వ వ్యక్తికి మీ మధ్యలో స్థానం ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడాలి. అది ఎటువంటి బంధమైనా కానివ్వండి, భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే, అంటే 3వ వ్యక్తి మీ మధ్య ప్రవేశించి మీ మధ్య గొడవలు క్రియేట్ చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తే వారిని మీరు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఈ విధంగా 1 నంబర్ని చూస్ చేసుకుని ఎవరైతే మనసులో ఒక వ్యక్తి గురించి తలుచుకున్నారో వారు మీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇక 2వ నంబర్, అంటే మీరు ఎవరైతే వ్యక్తిని తలచుకొని 2 నంబర్ని చూస్ చేసుకున్నారు, అంటే అయితే వారు మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తే కనుక మీ మధ్య బంధం మాత్రం చాలా కాలం పాటు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా సాగిపోయింది. కానీ ఈ మధ్య కాలంలో మీకు గొడవలు వచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ మీ మధ్య గొడవలు తగ్గటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని వారు కొనసాగిస్తున్నారు, కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే వారు మీ మధ్య ఉన్న గొడవలు తగ్గాలని, మీతో తిరిగి ఆ బంధాన్ని కొనసాగించాలని, అది స్నేహబంధం కావచ్చు, భార్యాభర్తల సంబంధం కావచ్చు, అలాగే తోబుట్టువులతో కావచ్చు, అలాగే తల్లిదండ్రులతో కావచ్చు, ఇలా ఏ విధంగా అయినా రక్త సంబంధికులైనా సరే అండి, మీ మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవలను తగ్గించటానికి, మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకోవటానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరే వారిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇది గమనించి మీరు మీ బంధాన్ని కొనసాగించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. వారితో మీ బంధాన్ని కొనసాగించడానికి మీ ఇగోని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మీ మధ్య తిరిగి ఆ బంధం కొనసాగుతుంది. కాబట్టి బంధాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి, అంతేకాని విచ్ఛిన్నం చేసుకోవటానికి కాదండి. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుంచుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే 3 నంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో, అంటే ఎవరైతే ఒక వ్యక్తిని మనసులో ఊహించుకుని 3 అనే అంకెను సెలెక్ట్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మీ గురించి మనసులో ఏమనుకుంటున్నారు అనే విషయానికి వస్తే మాత్రం మీ మధ్య బంధం చాలా కాలం పాటు ప్రశాంతంగా సాగిపోతూ వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక
చిన్న చిన్న మనస్పర్ధలు వస్తున్నాయి కానీ మీరు ఆ బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే గొడవలు పెట్టుకుని దూరం కావటం లేదు కానీ ఒక్కరి మనసులో ఒక్కరి గురించి కొంత భేదాభిప్రాయాలు అంటే కొంత నెగటివ్ థాట్స్ అనేవి మాత్రం ఉన్నాయి. పైకి మాత్రం బాగానే మాట్లాడుతున్నారు కానీ వారు మీ గురించి నెగటివ్ గా ఆలోచిస్తున్నారు, మీరు వారి గురించి కూడా నెగటివ్ గా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా మీ మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ లోపలనే దాచుకుని మీరు పైకి మాత్రం నటిస్తూ ఉన్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు ఓపెన్ అయి మీ మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు కూడా అటువంటి బంధాలు నిలబడవు. అది ఏ విషయమైనా కావచ్చు, ఓపెన్ గా మాట్లాడుకోండి. మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి. పైకి మంచిగా మాట్లాడుకుంటే సరిపోదండి, అంటే మనసులో కూడా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం అనేది ఉండాలి. అప్పుడే ఆ బంధాలు కలకాలం పాటు కొనసాగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి ముందడుగు వేయటం చాలా మంచిది. అంటే మీరు ఈ విధంగా మీ గురించి వారి గురించి మనసులో ఏముందో తెలుసుకున్నారు కాబట్టి మీరే ముందడుగు వేయండి. సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. మీ బంధం నెగటివ్ థాట్స్ తో కాకుండా పాజిటివ్ థాట్స్ తో ముందుకు వెళ్తుంది. అంటే వారు మీ గురించి మనసులో ఏదో అనుకోవటం, మీరు వారి గురించి మనసులో ఏదో అనుకోవటం, ఈ విధంగా మీ యొక్క బంధం అనేది ఉండకుండా స్వచ్ఛమైన బంధం మీ మధ్య ఏర్పడుతుంది. కాబట్టి దీని గురించి మీరు ముందడుగు వేయటం అనేది చాలా ఉత్తమం. అలాగే 4 అనే అంకెను ఎవరైతే చూస్ చేసుకున్నారో వారి యొక్క విషయానికి వస్తే, అంటే మీరు ఒక వ్యక్తిని ఊహించుకుని, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే వారిని ఊహించుకుని 4 అనే అంకెను చూస్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి వారితో మీకు విభేదాలు ఉన్నాయి. అంటే విభేదాల కారణంగా మీరు దూరంగా ఉన్నప్పటికీ ఒకరిపైన ఒకరికి అభిమానం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది. అది ఎవరైనా కావచ్చు, కానీ ఆ అభిమానాన్ని మీరు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు. అంటే ఎంతో కాలంగా మీరు గొడవల కారణంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉన్నప్పటికీ కూడా వారిపైన మీకు అభిమానం ఉంది. అలాగే వారి మనసులో కూడా మీపైన అభిమానం అనేది ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తెరిగి మీరు మనసు విప్పి మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతరాలు అడ్డుగా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికపరమైన అంశాలు కూడా మీ జీవితంలో మీకు అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. అంటే వారితో మీ బంధాన్ని కొనసాగించడానికి మీకు కొంత ప్రతికూలమైన వాతావరణం కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని అంతటినీ కూడా అంటే మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అంటే ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులు కాకపోతే మాత్రం వారితో మీరు బంధాన్ని కొనసాగించాలి అనుకుంటే మాత్రం, అంటే అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే అంటే మీరు జీవిత భాగస్వామిగా కోరుకునే వ్యక్తి కావచ్చు, వారితో మీ బంధాన్ని కొనసాగించాలి అనుకుంటే ముందుగా మీ కుటుంబ సభ్యులతో ఈ విషయం గురించి చర్చించండి. అలాగే తనతో కూడా మనస్సు విప్పి మాట్లాడండి. అది ఎవరైనా కావచ్చు. అప్పుడే మీ యొక్క బంధం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగా దూరాలు ఏర్పడ్డాయి. ఎంతో కాలంగా మీరు దూరంగా ఉంటున్నప్పటికీ మీ మనసులు మాత్రం ఒకటే విధంగా ఉన్నాయి. ఒకటే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. వారికి మీపైన ఎటువంటి నెగటివ్ థాట్స్ అనేవి లేవు. అలాగే మీకు కూడా వారిపైన ఎటువంటి నెగటివ్ థాట్స్ అనేవి లేవు. కాబట్టి మీరిద్దరూ మీ యొక్క బంధాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీ బంధం కలకాలం పాటు కొనసాగుతుంది. ఇక ఎవరైతే ఒక వ్యక్తిని ఊహించుకుని 5 అనే అంకెను తలుచుకున్నారో వారి యొక్క మనస్తత్వం చూసినట్లయితే కనుక వారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే విషయానికి వస్తే, మీకు కొంచెం స్వార్థం ఎక్కువగా ఉందని వారు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఆ విధంగా వారికి పరిస్థితులు అనేవి కనిపించాయి. అంటే మీరు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నట్లు, స్వార్థపూరితంగా మాట్లాడుతున్నట్లుగా వారికి కనిపించింది. దీంట్లో వారి తప్పు కాని మీ తప్పు కాని ఏదీ లేదండి. కాని పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో మీరు ఆ విధంగా ఎందుకు బిహేవ్ చేయాల్సి వచ్చిందో వారికి పూర్తిగా అర్థం అయ్యేలా వివరించండి. అప్పుడే వారికి మీపైన ఉన్నటువంటి ఆ నెగటివ్ థాట్స్ అనేవి వెళ్లిపోతాయి. అలాగే ఎప్పుడూ కూడా బంధాల విషయంలో అది ఎటువంటి బంధమైనా కానీ దాపరికాలు అనేవి అస్సలు ఉండకూడదు. మీరు ఏదో ఒక విషయాన్ని వారి దగ్గర దాచి ఉన్నారు. ఈ విధంగా దాచి ఉన్న కారణంగానే మీరు వారి దృష్టిలో నెగటివ్ గా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ దాపరికాలు అనేవి లేకుండా మీరు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మీ బంధం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మనస్పర్ధలు అనేవి లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అలాగే అటువంటి వ్యక్తులతో మీ యొక్క జీవితంలో మీరు ఎంతో సమయాన్ని వెచ్చించగలుగుతారు. అలాగే వారి నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభిస్తుంది. అంటే వారితో మీరు ఎటువంటి దాపరికాలు లేకుండా ఉన్నట్లయితే కనుక వారు కూడా మీకు ప్రతి విషయంలో కూడా ఎటువంటి దాపరికాలు లేకుండా, రహస్యం అనేది లేకుండా ఓపెన్ గా ఉంటారు. అలాగే మీ యొక్క ప్రతి సమస్యకి వారి నుండి పరిష్కారం అనేది లభిస్తుంది. మంచి సలహాలు లభిస్తాయి. ఈ విధంగా 5 అనే అంకెను సెలెక్ట్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో, ఏ వ్యక్తిని ఊహించి మీరు సెలెక్ట్ చేసుకున్నారో వారితో
మీ యొక్క బంధం అనేది ఈ విధంగా ఉంటుంది. చూశారు కదండి, మీరు ఏ వ్యక్తిని ఊహించుకుని ఏ అంకెను సెలెక్ట్ చేసుకున్నారు, వారితో మీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు పూర్తిగా అర్థమైందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.